ఇక్కడ నేను తీసుకున్న వాషింగ్ మిషన్ లేటెస్ట్ వాషింగ్ మిషన్. ఇందులో వాటర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ వాటర్తోనే మనకి క్లాత్స్ని వాష్ చేస్తుంది. ఇది వచ్చేసి డిటర్జెంట్ బాక్స్. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్లో ఆ బాక్స్లో అయితే మనం లిక్విడ్ వేసుకోవాలి, డిటర్జెంట్ అయితే డైరెక్ట్గా వేసుకోవాలి. మధ్యలో వచ్చేసి బ్లూ కానీ ఏదైనా కంఫర్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రీ వాష్ సెక్షన్ అన్నమాట. ఇవి వచ్చేసి మొత్తం ఆప్షన్స్. మనము ఒక్కొక్క క్లాత్స్ని బట్టి మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ప్రోగ్రామ్ అనేది. ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనకి డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి టబ్ అన్నమాట. ఇది 6 kgsది. ఇక్కడ మనము ఆప్షన్ సెట్ చేసుకునే దాన్ని బట్టి మనకి టెంపరేచరు, ఆర్పిఎం, వెయిట్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. టైం ఎంత తీసుకుంటుంది. మిక్స్డ్ సాలిడ్స్కి అయితే 3 kgs వెయిట్, 1 hour 40 minutes టైము అలా ఉంటుంది. సింథటిక్ డైలీ అన్నా మిక్స్డ్ సాలిడ్ అన్నా మనం డైలీ వేసుకునేవి. కాటన్ నార్మల్ అంటే ఇది 6 kgs తీసుకుని 40 degrees టెంపరేచర్ దగ్గర 800 RPM టైం. మనకి ప్రతిదానికి ప్రతి ప్రోగ్రామ్కి ఇక్కడ ఎంత టైము, ఎంత కేజెస్ అనేది ఈజీగా చూపిస్తుంది. క్రెడల్ వాష్ అంటే మనకి ఫుల్ రొటేట్ అవ్వదు, హాఫ్ రొటేట్ అవుతుంది. స్టోన్ వర్క్ డ్రెస్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే అవి పాడవకుండా మనం ఈ క్రెడల్ వాష్ పెట్టుకోవచ్చు. రిన్స్ అండ్ స్పిన్ అంటే టబ్ క్లీనింగ్. స్పిన్ డ్రై అంటే ఏమైనా క్లాత్స్ని డ్రై చేయడానికి మనం యూస్ చేసుకోవచ్చు. బేబీ వేర్ అంటే కిడ్స్వి. ఇక్కడ కూడా మనం టెంపరేచర్ని పెంచుకోవచ్చు. అన్నిట్లో మనం టెంపరేచర్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉలెన్ అంటే మనకి బెడ్షీట్స్ ఇలాంటివి. ఎక్స్ప్రెస్ వాష్ అంటే ఇది చాలా తక్కువ టైం, 15 minutesలో అయిపోతుంది. ఏమైనా కొంచెం సేపు వేసుకున్న బట్టల్ని లైట్ వాష్ చేసుకోవడానికి ఆ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాక్ సిస్టమ్ కూడా ఉంది. స్పిన్ ప్లస్ డిలేని రెండింటిని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి లాక్ అనేది ఉంటుంది. ఈ వాషింగ్ మిషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్రీ వాష్ ఆప్షన్ ఉంటుంది. టెంపరేచర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. అది ఆన్ బటన్, కిందది వచ్చి ప్రోగ్రామ్ రన్ బటన్. ఈ వాషింగ్ మిషన్లో టబ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. మనము స్పిన్ ప్రెస్ చేసినప్పుడు టబ్ సింబల్ వస్తుంది. మనం ప్రోగ్రామ్ సెట్ చేసేటప్పుడు అది పెట్టుకుంటే మనం బట్టల్ని వెంటనే ఆరేయకుండా టైం పడుతుంది అన్నప్పుడు మనం అది సెట్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటాయి. ఇందులో మనము ప్రతి ప్రోగ్రాంలో టెంపరేచర్ని చేంజ్ చేసుకోవచ్చు. కోల్డ్ వాటర్ 30 degrees Celsius, 40 degrees, 60. అలాగే ప్రీ వాష్ అనే ఒక ఆప్షన్ ఉంది. ప్రీ వాష్ అంటే మనకి ఇంకొంచెం ఎక్కువ వాష్ చేస్తుంది. ఎక్కువగా డర్టీ అయిపోయిన క్లాత్స్ని మనం వాష్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ని సెట్ చేసుకోవచ్చు.